ఆదికాండం 47వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో యాకోబు కుటుంబం ఐగుప్తులో స్థిరపడడం, కరువు కాలంలో యోసేపు చేసిన పరిపాలన మరియు యాకోబు చివరి కోరిక ప్రాముఖ్యమైనవి. గోషెను ప్రాంతంలో స్థిర నివాసం. యోసేపు తన తండ్రిని 5 సోదరులను ఫరో ఎదుట ప్రవేశపెడతాడు. వారు గొర్రెల కాపరులైనందున ఫరో వారికి సారవంతమైన గోషెను ప్రాంతాన్ని ఇస్తాడు. యాకోబు ఫరోను ఆశీర్వదిస్తాడు. కరువు యాజమాన్యం. కరువు తీవ్రమవడంతో ప్రజల వద్ద ఉన్న డబ్బు, పశువులు మరియు ఆఖరికి భూములను కూడా ఆహారం కోసం ఫరోకు అప్పగిస్తారు. యోసేపు ఐగుప్తు ప్రజలకు విత్తనాలు ఇచ్చి పంటలో 5వ వంతు 20% పన్నుగా ఫరోకు ఇచ్చే నియమాన్ని ఏర్పరుస్తాడు. యాకోబు చివరి ప్రమాణం. యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు జీవించిన తర్వాత తన మరణ సమయం దగ్గర పడిందని గ్రహిస్తాడు. తనను ఐగుప్తులో పాతిపెట్టకుండా కనానులోని తన పితరుల సమాధిలోనే పాతిపెట్టాలని యోసేపు చేత ప్రమాణం చేయించుకుంటాడు. యాకోబు వయస్సు. ఫరోతో మాట్లాడే సమయానికి యాకోబు వయస్సు 130 సంవత్సరాలు. తాను గడిపిన ఏండ్లు కొద్దివిగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నాయని ఫరోతో చెప్తాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. యాకోబు ఆత్మీయ ఉన్నతి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజు అయిన ఫరో కంటే దేవుని సేవకుడైన యాకోబే ఆత్మీయంగా గొప్పవాడని ఆయన ఫరోను ఆశీర్వదించడం ద్వారా బైబిల్ స్పష్టం చేస్తుంది. దేవుని వాగ్దానంపై నమ్మకం. యాకోబు ఐగుప్తులో సర్వ సౌఖ్యాలు పొందుతున్నప్పటికీ దేవుడు అబ్రహాము, ఇస్సాకులకు వాగ్దానం చేసిన కనాను దేశంపైనే తన దృష్టిని ఉంచాడు. అందుకే తనను ఐగుప్తులో కాక కనానులోనే పాతిపెట్టాలని ఖచ్చితమైన ప్రమాణం చేయించుకున్నాడు. యాజకులకు మినహాయింపు. కరువు కాలంలో ఐగుప్తులో అందరి భూములు ఫరో పరమైనప్పటికీ యాజకుల భూములను యోసేపు కొనలేదు. ఫరో వారికి ఇచ్చిన భత్యంతో వారు జీవించారు. రాజ్య నిర్వాహకుడిగా యోసేపు జ్ఞానం. కరువు సమయంలో ఐగుప్తు ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ప్రజలను ఆకలి చావుల నుండి రక్షించి దేశం మొత్తాన్ని ఫరోకు విధేయులుగా చేసే గొప్ప నిర్వహణ నైపుణ్యాన్ని యోసేపు చూపాడు. ఇజ్రాయేలు సంతతి అభివృద్ధి. ఐగుప్తు ప్రజలు కరువు వల్ల దరిద్రులుగా మారుతుంటే గోషెనులో ఉన్న యాకోబు కుటుంబం మాత్రం ఆస్తిపాస్తులను సంపాదించుకుని గొప్పగా విస్తరించింది. ఆధిపత్యం లేకుండా సేవ. యోసేపుకు ఐగుప్తులో అత్యున్నత అధికారం ఉన్నప్పటికీ ఆయన ఏ రోజు తన అధికారాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం కాక దేవుని ప్రణాళికను నెరవేర్చడానికే ఉపయోగించాడు. యాకోబు విశ్వాసం. తన జీవిత చరమాంకంలో కూడా యాకోబు భౌతికమైన ఐగుప్తు వైభవాన్ని కాక దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక వాగ్దానాలనే నమ్మాడు. తన కాళ్ళు మంచం మీద ముడుచుకొని దేవునికి నమస్కరించడం ఆయన వినయానికి నిదర్శనం. అధ్యాయం యొక్క ముగింపు. యోసేపు కరువులో ఐగుప్తును కాపాడి తన కుటుంబాన్ని అక్కడ స్థిరపరిచి తండ్రి యాకోబు చివరి కోరిక మేరకు ఆయనను కనానులో పాతిపెట్టడానికి ప్రమాణం చేయడం ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం.